విమర్శలు చేసేటువంటి సందర్భంలో మాట్లాడే ముందు మతుడు మాట్లాడాలని చెప్పని. సరే, మేము అడుగుతున్నటువంటివి, మీరు 10 ఏళ్లలో అవినీతి అక్రమాలు జరిగినాయి, భూ కబ్జా జరిగినాయి, 1000 కోట్లు దండుకున్నారని చెప్పని మీ పరిపాలన చెప్పినాం. మేమంటే మేము ప్రతిపక్షంలో ఉన్నాం అంటున్నారు, లేకపోతే మా ఓర్వలేక అంటున్నారు మా కల్వకుంట్ల కుటుంబం మీద అని చెప్పని. అదే కల్వకుంట్ల కుటుంబం నుంచి బయటకు వచ్చిన మీ సొంత చెల్లి కవిత జిల్లాల పర్యటనకు వెళ్ళినప్పుడు ప్రతి జిల్లాలో మీ ఎమ్మెల్యేల, ఆనాటి ఎమ్మెల్యేల భూ కబ్జాలపైన, భూ దందాలపైన, అవినీతి అక్రమాలపైన మాట్లాడుతున్న మాటలకు ఎందుకు మీరు సమాధానం చెప్తున్నారు అంటున్నా. ముందు వాటికి సమాధానం చెప్పండి. మేము అడిగిన ప్రశ్న ఈరోజు మీ సొంత చెల్లి అంటుందంటే ఆనాటి 10 ఏళ్ల పరిపాలనలో ప్రజల ఆస్తి, ప్రజల యొక్క సొమ్ము ఈరోజు దుర్వినియోగం జరిగిందనేది నిజమైన అనేది కల్వకుంట్ల కుటుంబం నుంచి ఒక గొంతు అంటుంది కదా. ఏకంగా 3 రోజుల క్రితం నీ మీదనే ఆరోపణ చేసింది మా సొంత అన్న కేటీఆర్ కూడా ఈ భూ కబ్జాదారులలో అవినీతి అక్రమాలతో చేయగలిపిండు, వాళ్ళు పెట్టుబడి అక్కడ సంతకం పెట్టిందని చెప్పండి. దానికి ముందు సమాధానం చెప్పు. మీ సొంత చెల్లి కవిత మాట్లాడేటువంటి, ప్రశ్నించేటువంటి వాటికి సమాధానం చెప్పలేక మా మీద పడడం కరెక్ట్ కాదు. ఇది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఆనాటి 10 ఏళ్లలో 100కి 100 కల్వకుంట్ల కుటుంబంలో అవినీతి అక్రమాలకు సంబంధించిన పంపకాలకు తేడా వచ్చింది కాబట్టి ఈ విధంగా కవిత ఉన్నట్టుగా మాట్లాడుతుంది అని. దానివల్ల సరే, కుటుంబంలో ఓ తండ్రికి సంబంధించిన ఆస్తి పంపకాల గొడవలు వస్తే మాకు సంబంధం లేదు, అది ప్రైవేట్ వ్యవహారంతో తలదూర్చాల్సిన అవసరం మాకు అంతకంటే కూడా ఎక్కువ లేదు. కానీ ఈ 10 సంవత్సరాల్లో జరిగినటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించి దుర్వినియోగం జరిగినటువంటిది, కబ్జాలు జరిగినటువంటి అంశం ఏదైతుందో అది ప్రజలకు సంబంధించినటువంటి సొమ్ము కాబట్టే ఈరోజు ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నేను కవిత గారికి ఈ మధ్యలో కూడా చెప్పడం జరిగింది. కవిత గారి నిజంగా ఆధారాలు ఉంటే కోర్టు కన్నా తమ పత్రాలు సమర్పించాలి, లేదంటే ఏదైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళని ఫిర్యాదు చేయాలి. ఆనాటి 10 సంవత్సరాల్లో ప్రజల సొమ్మును తిన్నటువంటి వారిపైన తగిన చర్యలు తీసుకునే విధంగా కూడా ప్రయత్నం చేయాలని చెప్పనేటువంటిది వారికి కూడా సూచన చేస్తూ, కేటీఆర్ గారు ముందు కవిత వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పండి. ఈరోజు నన్నంటూ మొదటిసారి గెలిచే మా న్యాయాన్ని విమర్శించేవాళ్ళని. అరే, నీ ఇంట్లో నీ చెల్లె నిన్ను విమర్శిస్తుంది. ఇంకో ఎంత పెద్ద అంటే హరీష్ రావిల్లో, సంతోష్ రావిల్లో బంగారం అయితే తెలంగాణ బంగారం ఏం కాదు కదా అన్నది. ఇంత పెద్ద ఎత్తున ఆరోపణలు మీ మీద వస్తుంటే వాడికి సమాధానం చెప్పాల్సింది పోయి మమ్మల్ని వ్యక్తిగతంగా విమర్శన చేయడం మానుకో. ఈరోజు రాబో రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ పని 100కి 100 అయిపోద్ది. ఈరోజు మీరు తెలంగాణ ప్రాంత ప్రజలతో మీ పేగుబంధం తెంచేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీ నుంచి భారతీయ రాష్ట్ర సమితి పార్టీగా మార్చుకున్న రోజే తెలంగాణ ప్రజలతో మీ పేగుబంధం తెగిపోయింది. ఇక్కడ గెలవకముందే దేశాన్ని వెళ్తామని చెప్పని ప్రయత్నం చేసినటువంటి మీ మనస్తత్వాన్ని ప్రజలు గమనించారు కాబట్టి మీకు ప్రజలు తగిన రీతిలో సమాధానం ఇచ్చిండ్రు. రాబో రోజుల్లో కూడా మరో 3 సంవత్సరాలు జరగబోయేటువంటి శాసనసభ ఎన్నికల్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీ ముందుకు వెళ్తాం. మళ్ళీ అధికారం కాంగ్రెస్ పార్టీకే ప్రజలు పట్టం కడతారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పనిచేస్తుంది, అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం పనిచేస్తూ ముందుకు పోతుంది. ఈ సర్పంచ్ ఎన్నికలే తార్కాణం. 3వ విడత ఎన్నికల్లో కూడా ప్రజల ఆశీర్వాదం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసినటువంటి తీరుతెన్ను నిదర్శనంగా ఉంటుందన్న మాట సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను.